హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆండ్రాయిడ్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియాలో టిక్ టాక్ అనేది బ్యాన్ చేసిన తర్వాత కూడా మన మొబైల్లో ఆ టిక్ టాక్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో వీడియోస్ అనేది ఎలా చూడాలి, అలాగే అందులో వీడియోస్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మధ్యలో కనుక ఈ వీడియో కనుక స్కిప్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఇందులో వీడియోస్ అనేది ఎలా చూడాలనేది మీకైతే అర్థం కాదు. సో అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్లో ఈ టిక్ టాక్ సంబంధించిన ఏపీకే ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి ఈ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే కింద మీకు ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుంది. వన్స్ ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయకండి. సో ఓపెన్ చేయకుండా డన్ మీద ప్రెస్ చేయండి. సో ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తే మీకు రాదు. సో డన్ మీద ప్రెస్ చేయండి. సో డన్ మీద ప్రెస్ చేశాక నెక్స్ట్ మళ్ళీ మీరు మీ మొబైల్లో ఇంకో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయ్యాక పైన మీరు చూసుకున్నట్టయితే ఒక గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల సర్వర్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీరైతే సింగపూర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సింగపూర్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది సింగపూర్ సర్వర్ అనేది కనెక్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ మొబైల్ని సింగపూర్ సర్వర్ కనెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఇంత ముందుకు ఇన్స్టాల్ చేసుకున్న ఆ టిక్ టాక్ అప్లికేషన్ అయితే ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఆ టిక్ టాక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఈ టిక్ టాక్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయ్యాక మీరైతే ఈ విధంగా అయితే 3 times అనేది రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా మీ టిక్ టాక్ వీడియోస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్గా మనకు సింగపూర్కి సంబంధించిన వీడియోస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే మనం సింగపూర్ సర్వర్కు మన మొబైల్ అనేది కనెక్ట్ చేశాం కాబట్టి ఆ సింగపూర్కి సంబంధించిన వీడియోసే రావడం జరుగుతుంది ఫస్ట్. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ టిక్ టాక్ అప్లికేషన్ అనేది రీసెంట్ ఫైల్ నుంచి క్లోజ్ చేయకుండా మళ్ళీ మీరు ఈ VPN అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాక సింగపూర్ సర్వర్ కనెక్ట్ అయిన మీ మొబైల్ని మళ్ళీ మీరు డిస్కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కనపడే ఇంటూ సింబల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ డిస్కనెక్ట్ కావడం జరుగుతుంది. వన్స్ డిస్కనెక్ట్ అయ్యాక మళ్ళీ మీరు మీ టిక్ టాక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక 2 times అనేది రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క తెలుగు టిక్ టాక్ వీడియోస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి మీరైతే టిక్ టాక్ వీడియోస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందుకు చూసినట్టుగానే చూడొచ్చు. అలాగే ఇందులో మీరు లాగిన్ కూడా కావచ్చు. మళ్ళీ మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు టిక్ టాక్ అనేది మన ఇండియాలో బ్యాన్ చేసినా కానీ మన మొబైల్లో యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి.